సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ దాని పెంపుడు ఉగ్రవాదుల్ని భారత్ హడలెత్తించింది. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన లష్కరే తోయిబాతో పాటు జైషే మహమ్మద్ ఉగ్రవాదుల్ని వెతికి వేటాడి చంపేసింది. అత్యంత ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారంతో పాకిస్తాన్ పై భారత్ క్షిపణి దాడులు చేసింది. ముఖ్యంగా పీఓకేతో పాటు పాక్ పంజాబ్ ప్రావిన్సుల్లోని 9 ఉగ్ర స్థావరాలపై 24 దాడుల్ని చేసింది. ఈ దాడుల్లో మొత్తం 80 నుంచి 100 వరకు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. ఉగ్రవాదానికి పాల్పడితే మీ దేశంలో ఎక్కడికైనా వచ్చి ఉగ్రవాదుల్ని తుదముట్టిస్తామని పాకిస్తాన్ కి భారత్ గట్టి హెచ్చరికలు పంపింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ప్రదేశాలలో ఉగ్రవాదులు వారి మౌలిక సదుపాయాలపై కేంద్రీకృత దాడులు జరిగిన తర్వాత ఇండియా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ పలు దేశాల ఎన్ఎస్ఏలతో మాట్లాడారు. తన ఎన్ఎస్ఏ సహచరులకు యుద్ధంకు సంబంధించి తీసుకున్న చర్యలు, అమలు విధానం గురించి వివరించారు. అయితే ఈ యుద్ధం తీవ్రతరం కానిది, సంయమనంతో కూడినది అని ఆయన సహచరులకు తెలిపారు. అయితే పాక్ తో యుద్ధాన్ని తీవ్రతరం చేసే ఉద్దేశం భారత్ కు లేదని, కానీ పాకిస్తాన్ తీవ్రతరం చేయాలని నిర్ణయించుకుంటే గట్టిగా ప్రతీకారం తీర్చుకోవటానికి సిద్ధంగా ఉందని దోవల్ గట్టిగా చెప్పారు. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి తన సహచరులతో తాను సంప్రదిస్తానని కూడా ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ విదేశీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్లకు తెలిపారు. ఇదే సందర్భంలో ఈ దాడికి బాధ్యులను జవాబుదారీగా ఉంచాలనే నిబద్ధతకు తాము కట్టుబడి ఉన్నామని కూడా ఆయన విదేశీ ప్రతినిధులకు వెల్లడించారు. ఇక ఇదిలా ఉంటే పాకిస్తాన్ కి మరోసారి భారత్ గత దాడుల్ని గుర్తు చేసింది. అంతకన్నా తీవ్రమైన దాడులు చేస్తూ దాయాదిని భయపెట్టింది. 2016లో జరిగిన ఉరి ఉగ్రదాడిలో 20 మంది సైనికులు చనిపోగా 21 మంది గాయపడ్డారు. దీని తర్వాత భారత్ తన పారామిలిటరీతో పీఓకేలో సర్జికల్ స్ట్రైక్స్ చేయించింది. టెర్రర్ లాంచ్ ప్యాడ్స్, ట్రైనింగ్ సెంటర్లను నాశనం చేస్తూ ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఆ తర్వాత 2019లో పుల్వామా ఘటనలో 40 మంది జవాన్లు చనిపోయారు. దీనికి బదులుగా పాక్ ఖైబర్ పఖ్తూన్ఖాలోని బాలాకోట్ పై ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది. పీఓకేలో కాకుండా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి పాక్ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించి భారత్ దాడులు జరిపింది. ఈ దాడుల్ని భారత వైమానిక దళం నిర్వహించింది. అయితే ఈ 2 దాడులు జరగలేదని పాక్ బుకాయిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు జరిగిన ఆపరేషన్ సింధూర్ అంతకు మించి పాకిస్తాన్ వణికించింది. భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 కలిసి ఈ ఆపరేషన్ ని పూర్తి చేశాయి. గతంలో కన్నా భిన్నంగా తమపై భారత్ దాడి చేసిందని పాకిస్తాన్ ఒప్పుకుంది. సర్జికల్ స్ట్రైక్స్ ప్లస్ బాలాకోట్ స్ట్రైక్స్ కలిస్తే ఆపరేషన్ సింధూర్ గా చెప్పొచ్చు. ఈ ఆపరేషన్ లో భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లోని మురిడ్కే, సియాల్కోట్, బహవల్పూర్ ఉగ్ర స్థావరాలపై భీకర దాడులు చేసింది. స్కాల్ప్, హామర్ వంటి అత్యాధునిక క్షిపణుల్ని ఉపయోగించి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించింది. ఇదిలా ఉంటే ఇండియన్ ఆర్మీ మరో కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పనిపట్టిన భారత్ మరో ఆపరేషన్ కు సిద్ధమైంది. ఆపరేషన్ సింధూర్ 2 కూడా రెడీగా ఉన్నట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ దాని పెంపుడు ఉగ్రవాదుల్ని భారత్ హడలెత్తించింది. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన లష్కరే తోయిబాతో పాటు జైషే మహమ్మద్ ఉగ్రవాదుల్ని వెతికి వేటాడి చంపేసింది. అత్యంత ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారంతో పాకిస్తాన్ పై భారత్ క్షిపణి దాడులు చేసింది. ముఖ్యంగా పీఓకేతో పాటు పాక్ పంజాబ్ ప్రావిన్సుల్లోని 9 ఉగ్ర స్థావరాలపై 24 దాడుల్ని చేసింది. ఈ దాడుల్లో మొత్తం 80 నుంచి 100 వరకు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. ఉగ్రవాదానికి పాల్పడితే మీ దేశంలో ఎక్కడికైనా వచ్చి ఉగ్రవాదుల్ని తుదముట్టిస్తామని పాకిస్తాన్ కి భారత్ గట్టి హెచ్చరికలు పంపింది. ఆపరేషన్
సింధూర్లో భాగంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ప్రదేశాలలో ఉగ్రవాదులు వారి మౌలిక సదుపాయాలపై కేంద్రీకృత దాడులు జరిగిన తర్వాత ఇండియా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ పలు దేశాల ఎన్ఎస్ఏలతో మాట్లాడారు. తన ఎన్ఎస్ఏ సహచరులకు యుద్ధంకు సంబంధించి తీసుకున్న చర్యలు, అమలు విధానం గురించి వివరించారు. అయితే ఈ యుద్ధం తీవ్రతరం కానిది, సంయమనంతో కూడినది అని ఆయన సహచరులకు తెలిపారు. అయితే పాక్ తో యుద్ధాన్ని తీవ్రతరం చేసే ఉద్దేశం భారత్ కు లేదని, కానీ పాకిస్తాన్ తీవ్రతరం చేయాలని నిర్ణయించుకుంటే గట్టిగా ప్రతీకారం తీర్చుకోవటానికి సిద్ధంగా ఉందని దోవల్ గట్టిగా చెప్పారు. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి తన సహచరులతో తాను సంప్రదిస్తానని కూడా ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ విదేశీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్లకు తెలిపారు. ఇదే సందర్భంలో ఈ దాడికి బాధ్యులను జవాబుదారీగా ఉంచాలనే నిబద్ధతకు తాము కట్టుబడి ఉన్నామని కూడా ఆయన విదేశీ ప్రతినిధులకు వెల్లడించారు. ఇక ఇదిలా ఉంటే పాకిస్తాన్ కి మరోసారి భారత్ గత దాడుల్ని గుర్తు చేసింది. అంతకన్నా తీవ్రమైన దాడులు చేస్తూ దాయాదిని భయపెట్టింది. 2016లో జరిగిన ఉరి ఉగ్రదాడిలో 20 మంది సైనికులు చనిపోగా 21 మంది గాయపడ్డారు. దీని తర్వాత భారత్ తన పారామిలిటరీతో పీఓకేలో సర్జికల్ స్ట్రైక్స్ చేయించింది. టెర్రర్ లాంచ్ ప్యాడ్స్, ట్రైనింగ్ సెంటర్లను నాశనం చేస్తూ ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఆ తర్వాత 2019లో పుల్వామా ఘటనలో 40 మంది జవాన్లు చనిపోయారు. దీనికి బదులుగా పాక్ ఖైబర్ పఖ్తూన్ఖాలోని బాలాకోట్ పై ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది. పీఓకేలో కాకుండా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి పాక్ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించి భారత్ దాడులు జరిపింది. ఈ దాడుల్ని భారత వైమానిక దళం నిర్వహించింది. అయితే ఈ 2 దాడులు జరగలేదని పాక్ బుకాయిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు జరిగిన ఆపరేషన్ సింధూర్ అంతకు మించి పాకిస్తాన్ వణికించింది. భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 కలిసి ఈ ఆపరేషన్ ని పూర్తి చేశాయి. గతంలో కన్నా భిన్నంగా తమపై భారత్ దాడి చేసిందని పాకిస్తాన్ ఒప్పుకుంది. సర్జికల్ స్ట్రైక్స్ ప్లస్ బాలాకోట్ స్ట్రైక్స్ కలిస్తే ఆపరేషన్ సింధూర్ గా చెప్పొచ్చు. ఈ ఆపరేషన్ లో భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లోని మురిడ్కే, సియాల్కోట్, బహవల్పూర్ ఉగ్ర స్థావరాలపై భీకర దాడులు చేసింది. స్కాల్ప్, హామర్ వంటి అత్యాధునిక క్షిపణుల్ని ఉపయోగించి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించింది. ఇదిలా ఉంటే ఇండియన్ ఆర్మీ మరో కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పనిపట్టిన భారత్ మరో ఆపరేషన్ కు సిద్ధమైంది. ఆపరేషన్ సింధూర్ 2 కూడా రెడీగా ఉన్నట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.